దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి. కేసు నమోదు చేసిన పోలీసులు. కత్తులు కర్రలతో దాడి చేసి గాయపరిచిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితుడు ఆసనాల అప్పారావు కోరారు. ఈ మేరకు గురువారం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏకలవ్య కాలనీలో నివాసం ఉంటున్నామని, తన ఇంటి ముందు ఆటోను 2 వ్యక్తులు పగలగొట్టారని, దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. దీంతో సదరు వ్యక్తులు తమపై కక్షగట్టి కత్తులు కర్రలతో దాడి చేయడమే కాకుండా తన సోదరుడు పిట్టోడుపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని, తలకి బలమైన గాయం అయిందని తెలిపారు. అక్కడ ల్యాండ్ గొడవలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే దాడులు చేశారని ఆరోపించారు. గతంలో కాకానీ నగర్లో కూడా ఈ విధంగానే దాడులు చేశారని, మరలా ఇప్పుడు తమ సోదరుడిపై తనపై దాడి చేశారని తెలిపారు. ఇదిలా ఉండగా వీరందరిది ఒకే ఇంటి పేరు ఉండడం విశేషం. బాధితుని ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ రామకృష్ణ మీడియాకు తెలిపారు. ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 45 సంవత్సరాల నుంచి మేము అక్కడ ఉంటున్నాము. ఉంటేనేమో లక్ష్మి గారు, మాకు చదువు సాము రాదండి. లక్ష్మి గారు వచ్చి మా మరిది గారు తీసుకొచ్చారండి, అప్పారావు గారు తీసుకొచ్చి ఏం చేశారంటే, మనకు చదువు గట్ట రాదు కదా, ఈవిడి మన ఇల్లులు మన పుల్లులు చూస్తుందని, రాయడానికి పూయడానికి ఉంటుందని పెట్టారండి. పెట్టిన తర్వాత ఏంటంటే మేము అలాగే గుడిసెలలో గూళ్ళల్లో ఉండాలమండి. ఉంటే ఈ 2 సంవత్సరాల కంచి ఏం జరిగిందంటే, ఈ నాగమణి, ఈ పైడి తల్లి, ఏర్రాజు సొంతం వాళ్ళు ఒక 20 మంది ఉన్నారండి. పోతుల్లాగా గంజాలు రొచ్చులు తాగుతారట రాత్రులు. మాకైతే తెలియదండి. ఈ అప్పారావుకి రాగింగ్ చేస్తున్నారండి. రాగింగ్ చేస్తుంటే రోజు వచ్చి మా దగ్గర బాధపడి ఏడిసి చెప్తున్నాడు. పిల్లలు వాళ్ళకి 2 కొడుకులండి. ఆ పిల్లలు కూడా చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. మమ్మల్ని కూడా చంపినందుకు ప్లాన్ చేస్తున్నారు. తర్వాత మేము ఏంటన్నామంటే, నువ్వు ఏడతాం ఎందుకు, కంప్లీట్ ఇవ్వు, నీ వెనక మేము వస్తాము, నిన్ను ఒక్కడిని ఎందుకు వదిలేస్తామని మేము చెప్పామండి. చెప్తే అతను వెళ్ళి సిపికి కంప్లీట్ ఇచ్చుకున్నారు. మీరు సిపి దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇచ్చేంత మొగోడువురా నువ్వు, నిన్ను చంపకపోతే మేము ఎందుకు ఈ ఊర్లో ఉండి, లచ్చిమక్క గిచ్చిమక్క అందరు మా పక్క ఉంటే నువ్వెవడవరా ఇక్కడ కంప్లీట్ ఇవ్వనందుకని అతనికి అటాక్ చేశారండి. అటాక్ చేస్తే మేము ఇలాగే, నేను ఊర్లో పెద్ద మనిషి ఇందాక వచ్చాడు, అతనితో చెప్పాను, ఇదే తప్పన్నా గూళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నప్పుడు మనకి ఏ గొడవలు లేవు, కుల పంచాయతీకి ప్రెసిడెంట్ వచ్చినా కూడా తూచని తగిలేస్తున్నారు, ఇలా తగడం న్యాయం కాదు, అతని బొల్లే కావాలని పగలు కొట్టేసి అతన్నే అటాక్ చేసి చంపడం మంచిది కాదు. అంతకీ మీరు చంపాలనుకుంటే ఒక డీజిలో పెట్రోల్ తెచ్చి ఈదిలో కూర్చోబెడతాం, పోసి తలకోకింత పోసి అగ్గిపొలు ముట్టించేయండి, చచ్చిపోతాడు, మేము కేసు ఎట్టము ఏది ఎట్టము, ఎందుకు ఆ మనిషిని అలా మెంటల్ గా గురి చేసేస్తాండ్రు, మనిషిని చంపేస్తారా అనేసి చెప్పేసి నేను ఉన్నానండి. ఉంటే 8 అయిందండి. 8 గంటలకి అందరూ కత్తులు కర్రలు పట్టుకొని రెండు తావాలండి మా ఊరికి. ఒకటే ఆసనాలు పెట్టాడండి. ఏకలే కాలనీ దగ్గర 40 సంవత్సరాలు పెట్టి ఉన్నామండి. అందరూ కులస్తులమే. ఏంటంటే అది నిన్న అప్పారావుది ఆటో పగలగొట్టేశారండి. ఎవరు పగలగొట్టారో ఇంటి ముందు ఆటో అని చెప్పేసి, ఎవరో బళ్ళు బోల్డన్ని ఉన్నాయి, బళ్ళన్నీ పగలగొట్టకుండా నా బండి పగలగొట్టడం ఏంటని అప్పారావు గారు సిపి గారికి కంప్లైంట్ ఇచ్చారండి. సిపి గారికి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే, నాగమణి తర్వాత వీళ్ళు లోకేష్, తరుణ్, ఆ తర్వాత అదే పైడితల సొంతం, వీర్రాజు సొంతం, వాళ్ళందరూ కూడా మామూలు కంప్లైంట్ ఏంటంటే, మీరు మామూలు కంప్లైంట్ ఏంటి, సీఏ గారి దగ్గర మీరు వెళ్ళడం ఏంటి, కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, ఏసీబీ దగ్గరికి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి, మీకు ఇలాగ ఉందని చెప్పేసి అప్పారావుని ఇంట్లోకి గుణపాలు కత్తులు రాయిలు తెచ్చి పొడిచేస్తుండండి. నేను బిల్డింగ్ ఎక్కానండి. ఇదేంటి గొడవ జరుగుతుంది, ఎమ్మటే బిల్డింగ్ మీదకి వచ్చేసి నన్ను కత్తులతోని కర్రలతో నరికేశారండి. నరికి చచ్చిపోయినని పడేసి వాళ్ళు పారిపోయారండి. అంతట్లోకి 100కి ఫోన్ చేశారు. ఎవరు ఫోన్ చేశారో తెలియదండి. 100కి ఫోన్ చేసి పోలీసు బందోబస్తు వచ్చి రక్షణ ఇచ్చారండి. రక్షణ ఇచ్చిన వాళ్ళ చిన్నపిల్లలతోని చాలా ఇబ్బంది. పురటాళ్ళు బాలపిల్లలు బోల్డంతమంది ఉన్నారండి. అది ఎవరికి సగిలినా చచ్చిపోనండి. ఒక గుణపాను ఒక గడప పగలగొట్టారండి. 2వ గడప వెళ్ళిపోతాడికి మన పోలీసుల రక్షణ వచ్చి కాపాడారండి. నేను ఇంతట్లోనూ నేను ముగిస్తున్నానండి. నన్ను చంపిపోయారండి. ఆ తర్వాత ఏంటంటే, వాళ్ళకి మామూలుగా ఎనిబోతుల్లాగా ఉన్నారండి ఊరి మీద. వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్తున్నానండి, వాళ్ళని సెట్ చేయమని చెప్తున్నానండి, నాన్ బెయిల్ కింద పెట్టమని చెప్తానండి. వాళ్ళు ఉంటే ఊర్లోనూ మేము బతకలేము, చచ్చిపోతామండి. అక్కడ చచ్చా మరి ఇక్కడే పెట్రోల్ వేసుకొని చచ్చిపోతామండి. వాళ్ళంత మూర్ఖులు, అంత నీసుకులు. మూర్ఖులు అంటే అంత పశువుల కన్నా దారుణంగా ఉన్నారండి. వాళ్ళని అరెస్ట్ చేయమని, ఏకలే కాలనీ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయమని, వాళ్ళని అరెస్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను.
నా పేరు యాకులే కాలనీ. స్టార్టింగ్ టాటా ఏసీ జనవరి 1కి చెదగొట్టేశారు సార్. చెదగొట్టి ఎవరు చెదగొట్టారో తెలియదు. నాకు ఎవరు చెదగొట్టారో తెలియక నేను కంప్లైంట్ ఇద్దామని ఎక్కడ 5th టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను సార్. గుర్తు తెలియని వ్యక్తులు నాకు చెదగొట్టేశారనేసి వెళ్ళాను సార్. వీళ్ళు ఏం చేశారంటే మా మీదనే కంప్లైంట్ ఇచ్చారనేసి ఇంటి మీదకి వచ్చి దాడి చేసి మొత్తం మమ్మల్ని డోర్లని అన్ని చెదగొట్టేశారు సార్. చెదగొట్టిన తర్వాత పోలీసు వారు పిలిపించారు మమ్మల్ని. మేము కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వారు పిలిపించి ఏమన్నారంటే ఆటోనే కదా, ఇది టాటా ఏసీ కదా, బాగు చేసుకోండి అని అన్నారు. సర్లే మీరు టాటా ఏసీ కదా, ఎవరికి తెలియలేదు కదా అని అనేటప్పుడు మేము ఊరుకున్నాం సార్. అలా కొంతకాలం వెళ్ళేటప్పటికి మాకు రోడ్ డౌన్ నిన్నగా మొన్న రోడ్ డౌన్ వెళ్తుండగా నేను ఒక్కనే వెళ్తుండగా ఆడము వెనకాతలో ఒక రోడ్డును ముందులో ఒక రోడ్డు డూకు పట్టుకుని ఇలాగా డ్రాగింగ్ చేసి నన్ను వెనకాతలేమో ఒకటి కొట్టాడు. ముందు నుంచి డ్రాగింగ్ చేసి వెనకాతల రౌండ్ తిప్పుతూ బైక్ రౌండ్ తిప్పుతూ ఒకటి వెనకాతలు కొట్టడం, ఒకడేమో డ్రాయింగ్ చేయడం, వెళ్ళకుండా ఒకడు కొట్టారు సార్. కొట్టేటప్పటికి నేనేం చేశానంటే అప్పుడేమో పోలీస్ స్టేషన్కి వచ్చి రామకృష్ణ ఎస్ఐ గారికి నన్ను ఇలాగా కొట్టారు సార్ అని అంటే అప్పుడేమో ఎస్ఐ గారు అన్నారు కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. ఇవ్వనంటే నేనేం చేశానంటే దీన్ని తెల్లవారి మా అందరితో సంప్రదించి తెల్లవారిద్దామనేసి నేను అనుకున్నాను సార్. తెల్లారి లేచేటప్పటికి నా ఆటో చెదగొట్టేసి రోడ్డు మీద నా ఇంటి ముందు నా ఆటో పెట్టుకుంటే ఆటో చెదగొట్టేశారు సార్. చెదగొట్టిస్తే ఇంకా న్యాయం జరగట్లేదని నేను ఏం చేశానంటే లెటర్ రాసుకొని సిపి దగ్గరికి మా ఆవిడ నేను మా అక్క వెళ్ళాం సార్. సిపి దగ్గరికి వెళ్తే సిపి గారు తీసుకొని సిఏ గారికి ఫోన్ చేసి ఇదేమిటి అస్తమానం జరుగుతుంది, ఇది మీరేమో రసీదులే ఇస్తున్నారంట, ఈ కేసు నమోదు చేయలేదంట, ఒకసారి దీన్ని చూడండి, పరిశీలించి ఆన్లైన్ మధ్యలో పెట్టి దీన్ని న్యాయం చేయండి, సరే తగినంత న్యాయం చేయండి, ఇక నాకు అక్కడ కంప్లైంట్ వచ్చింది నన్ను పంపిస్తున్నానని చెప్పారు సిపి గారు. సిపి గారు చెప్తే సిపి గారి దగ్గరికి వచ్చాము. ఈ సిపి గారు ఏమో చెప్పారు మిమ్మల్ని మీరు వెళ్ళండి, వాళ్ళు ఎందుకు కొట్టారో ఏమిటి చేశారో దేనికి కొట్టారో దేనికి చెందారో మనం చూసుకుంటాం, మేము మాట్లాడతాం, మీరు ఫోన్ చేసినప్పుడు రండి అని అన్నారు. ఆవిడేమో ఫోన్ చేశారు. నిన్న సాయంత్రం 7 గంటలకేమో రమ్మని ఫోన్ చేశారు. సిఏ గారు ఫోన్ చేశారు. సిఏ గారు ఫోన్ చేస్తున్నాము మేము రెడీగా 7:30 రెడీగా మేము బయలుదేరి వస్తున్నాం సార్. మేము వస్తున్నామని తెలిసి 2 చోట్ల అటుపక్క ఇటుపక్క కత్తులు కర్రలు పట్టుకొని కాశీ ఉన్నారు సార్. కాశీ ఉంటేనేమో నేనేం చేశానంటే నాకు ఒక సమాచారం వచ్చింది సార్. ఒక అప్పన్నని ఫోన్ చేశారు సార్, నాకేమో రవి అని ఫోన్ చేశారు సార్. మీరు బయటికి రావద్దు, పోలీసులు ఫోన్ చేయండి, మిమ్మల్ని చంపేయడానికి రెడీగా ఉన్నారు 2 చోట్ల